పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేట మండలంలోని అచ్చంపేట సాయిబాబా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గండిపేట భూమి విషయంలో పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు మీడియాతో మాట్లాడారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయంట. ఒకసారి తెలియకపోతే మీ నాయకులు అడిగి తెలుసుకున్నాయన. ఒకసారి శాంక్షన్ అయ్యి ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ లో ఎవరు చేశారో వాళ్ళకి అది వచ్చింది. తర్వాత వచ్చే డబ్బులు నువ్వు తీసుకురావట్లేదు. ఆ కాంట్రాక్ట్ పని చేస్తే ఆ కాంట్రాక్ట్ ఆ అమౌంట్ ఎవరి ద్వారా శాంక్షన్ అయిందో దాని నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. డబ్బులు ఇవ్వకపోతే వర్క్ చేయడం అదే జరిగేది. 2 సంవత్సరాలు మొదటి సంవత్సరం చేయడం జరిగింది. ఇప్పుడు 2వ సంవత్సరం. ఈ 2 సంవత్సరాలైనా కూడా తెలుగుదేశం కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మేము బయటకు వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేయడం జరుగుతుంది. మాజీ శాసనసభ్యుడు వినుకొండ బ్రహ్మనాయుడు గారు అరెస్టు అవటం ఒక కుట్ర ప్రకారం అయింది. ఇది ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు అగ్రిమెంట్ లేదు, ఆయన పేరు మీద లేదు. ఆయన వాళ్ళ కజిన్ ఎవరో డబ్బులు ఇవ్వమంటే ఇచ్చాడు. ముందు అది ఆయన పేరు మీద అగ్రిమెంట్ కూడా లేదు. సరే, అగ్రిమెంట్ ఉన్నా కూడా ఒక ల్యాండ్ అనేది ఉంటే ఆ ల్యాండ్కి ముందు అడ్వాన్స్ ఇస్తారు. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో జరిగేది ఎవరైనా ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత పేపర్ వర్క్ చూసుకోవటం, తర్వాత ఆ పేపర్ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. మరి ఆయన డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత పేపర్ వర్క్ కరెక్ట్గా లేదనుకొని వాళ్ళని డబ్బులు ఇవ్వమని వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. వెళితే వాళ్ళ డబ్బులు ఇవ్వలేక అతను ఆ మీడియేటర్ మధ్యలో అతను ఆ రైతులకు కూడా డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇల్లు ఇచ్చిన తర్వాత మరి ఆ డబ్బులు రిటర్న్ ఇస్తామన్నారు. 2 నెలలు 3 నెలలు తిప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. మరి ఆయన బాధితుడు. వాస్తవం చెప్పాలంటే బ్రహ్మనాయుడు గారు బాధితుడు. ఆయన ఏమి కొనుక్కొని మోసం చేద్దామనేది కాదు కదా. ఎవరో ఒక మీడియేటరు ఆ జీవో ఉందంటే ఈ జీవో ఉందంటే అని చెప్పి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి అతను మోసం చేశాడు. బ్రహ్మనాయుడు గారిని మోసం చేశాడు. దాన్ని మీరు అవకాశం దొరికింది వైసీపీ వాడు అనే ఉద్దేశంతో మీరు మీడియాలో అతను 3.5 లక్షలకు 3.5 కోట్లు కొంటే అదంట 100 కోట్లు 150 కోట్లు ఇద్దంట. 1500 కోట్ల రూపాయల ఆస్తి కాజేయడానికి బ్రహ్మనాయుడు గారు ప్లాన్ చేశాడు. మీరు చేయకపోయారా? మీరు చేసుకోపోయారా? ఆయన మోసపోయాడు. ఆయన మోసపోయి ఆయన డబ్బులు పోగొట్టుకుంటే మీరు మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఇంకొక రికమెండేషన్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయించే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఎంకరేజ్ చేస్తే రేపైనా అదే పరిస్థితి ఉంటుంది. 1500 కోట్లు స్కామ్ చేశాడంట. అంటే మీకు మీడియా ఉందని చెప్పి మీరు రాసేస్తే అది నిజమైపోద్దా? ఇది మేమైతే జనరల్గా జరిగే ప్రాసెస్ ఇది. ఒక ల్యాండ్ ఉంటే అడ్వాన్స్ ఇవ్వడం అనేది ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. దాని పేపర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. సరిగా లేకపోతే వెనక్కి తీసుకుంటారు డబ్బులు. ఆ డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు 4 నెలల నుంచి కూడా. ఆయన వాళ్ళ ఇంటికి పోయి కూడా తర్వాత గొడవ పడి వచ్చాడు. మరి దాన్ని వాడెవడో మధ్యలో మీడియేటర్ చేసిన దాన్ని ఈయన మీద అభియోగం మోపి ఇతన్ని జైల్లో వేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే ఎవరో చెబుతున్నారు, ఆయన ఏమన్నా సూపర్ 6 సక్సెస్ అయిపోయింది ఇచ్చామని చెప్పండి అని చెబుతున్నాడు. దానికి ఇప్పుడు సక్సెస్ మీటింగ్ కూడా రేపు తిరుపతి, అమరావతి, వైజాగ్ కూడా మీటింగ్ పెడుతున్నాడు. అన్నీ ఇచ్చేసామని చెప్పి మీటింగ్ పెడుతున్నాడు. మరి నిరుద్యోగ వృత్తి 3000 ఇచ్చారా? అట్లాగే
50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి 4,000 పెన్షన్ ఇస్తాను 50 సంవత్సరాలు దాటితే అని చెప్పి ఇచ్చారా? అట్లాగే 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు, ఇచ్చారా? ఫీజు రియంబర్స్ ఇచ్చారా? విద్యా దీవెన, వసతి దీవెన ఇట్లాంటివి ఏమైనా ఇచ్చారా? ఆరోగ్యశ్రీ రావట్లేదు. మరి ఇంత 104, 108 ఇవి కూడా సక్రమంగా లేవు. ఇంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ గతంలో ఎప్పుడైనా చూసామా? అసలు లా అండ్ ఆర్డర్ బాగోలేదు. ఇంత ఫెయిల్యూర్గా గవర్నమెంట్ నడపడం అనేది గతంలో ఏ ప్రభుత్వం, చంద్రబాబు గారిని ఇంతకుముందు చాలాసార్లు చూసాం, కానీ ఇది చంద్రబాబు మార్కులాగా కనపడతలేదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇది నెరవేర్చాలనే మీరు పేద ప్రజల్ని మోసం చేయకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పి, రైతుల్ని మోసం చేయకుండా వాళ్ళ గిట్టుబాటు ధర కానీ, వాళ్ళకి ఇస్తానన్న సంవత్సరానికి 20,000 కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, మరి అట్లాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కానీ, కొత్త పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము ఈ ర్యాలీలు, ధర్నాలు చేయటం జరుగుతుంది.